మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఈ రోజు మనం వంటి మామిడి గ్రామంలో ఉన్నటువంటి అతిపెద్ద వెజిటబుల్ మార్కెట్ కు వచ్చాము. ఇది సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రానికి సంబంధించింది. ఇది హైదరాబాద్ నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుండి దాదాపు హైదరాబాద్ లోని సగం ఇళ్లకి తాజా కూరగాయలు సప్లై అవుతుంటాయి. సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి ములుగు, వంటి మామిడి, వర్గల్, జగదేవ్పూర్ మండలాలకు చెందినటువంటి వేలాది మంది రైతులు తాము పండించినటువంటి తాజా కూరగాయల్ని ఇక్కడ మధ్యవర్తులకు అలాగే చిరు వ్యాపారులకు విక్రయించడం ద్వారా కాస్త గిట్టుబాటు ధర కలుగుతుంది. అలాగే రైతుల నుండి నేరుగా కొంతమంది చిరు వ్యాపారులు కొని హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రీటైల్ గా అమ్ముతారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ప్రముఖ రీటైల్ సంస్థలైనటువంటి రత్నదీప్, మోర్, రిలయన్స్ ఫ్రెష్ మార్కెట్ లాంటి వాటి కూడా ఇక్కడ వెజిటబుల్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వారు రైతుల నుండి బైబ్యాక్ పద్ధతి ద్వారా కూరగాయలను కొనుగోలు జరిపి వాటిని వారి స్టోర్స్ లో నేరుగా కస్టమర్స్ కి విక్రయిస్తుంటారు. సో ఇక్కడికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, రండి. సో ఇక్కడ రత్నాపూర్ తండా నుండి ఒక మహిళా రైతు ఉన్నారు. వారు పండించిన కూరగాయల్ని, సోరకాయలు అలాంటి వాటిని ఇక్కడ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పమ్మా, అంటే ఏం కూరగాయలు పండిస్తున్నారు, మీరు ఇక్కడ ఎప్పటి నుండి అమ్ముతున్నారు, మీకు గిట్టుబాటు అవుతుందా, కొన్ని వివరాలు చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ అమ్మబట్టి మేము 3 ఏళ్ళు అవుతుంది. ఇంతకు ముందు రైతు బజార్లో అమ్మేటోళ్ళం. అక్కడ రాత్రి పూట అవుతుందని ఇక్కడనే అమ్ముతున్నాం. ఇప్పుడు ఇక్కడ సొరకాయలు పండిస్తాం, బెండకాయలు పండిస్తాము, వంకాయలు పండిస్తాము, మళ్ళీ టమాటాలు, అన్ని ప్రతి ఒక్క ఐటమ్ పండిస్తాము. ఒక్కో టైంలో రేట్ ఉంటుంది, ఒక్కో టైంలో రేట్ ఉండదు. ఒక టైంలో మస్తు బాధ అవుతుంది, ఒక టైంలో వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు పోతుంది. సార్, ఇక్కడనే అయితే అమ్మేసుకుంటున్నాం ఇక్కడ మేము. అంటే మీరు చాలా కష్టపడి కూరగాయలు పండిస్తారు కదా, అక్కడ కోతల బెడుతుంటుంది మీకు, అలాగే నీళ్ళ బెడుతుంటుంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మరి ఇంత శ్రమ కోర్చి మీరు పండించినటువంటి ఈ కూరగాయలని ఇంత దూరం తీసుకొస్తే మీకు ఇక్కడ గిట్టుబాటు ధర కలుగుతుందమ్మా? గిట్టుబాటు అంటే సార్, ఇప్పుడు వర్షాకాలం, ఇప్పుడు గిట్టుబాటు లేకున్నా మేము చేయాల్సిన పని ఇదే అని చేస్తున్నాము. వేరే పని చేయలేము మేము, ఇక లాస్ అయినా చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు ఎప్పటి నుండి ఈ కూరగాయలు పండిస్తున్నారమ్మా? 20 ఏళ్ళు అవుతుంది సార్ మేము పండించి. ఇప్పుడు ఈ సోరకాయలు ఎంత ధర పలుకుతాయి? 50 రూపాయలు కవర్ అమ్ముతున్నాం సార్. ఇప్పుడు 50 రూపాయలు కవర్. మరి రీటైల్ మార్కెట్ లో 50 రూపాయలకు ఒకటి కూడా దొరకట్లేదు కదా, 30 రూపాయల నుండి 50 రూపాయలు అవుతుంది ఒక సోరకాయ. మీరు 50 రూపాయల కవర్ అంటే కష్టం కదా మీకు? మా కష్టమే సార్, ఎందుకు వేసినందుకు మేము ఇక ఎట్లయినా అమ్మాల్సిందే సార్. అమ్మా, చెప్పండి, మీరేం కూరగాయలు తెచ్చారు, ఏ ఊరు మీది, ఏమేమి విక్రయిస్తుంటారు ఇక్కడ? నర్సంపల్లి సార్, లక్ష్మి. బీరకాయలు పండిస్తాం మేము. ఇక్కడికి తెచ్చి రోజు పొద్దున మార్కెట్ లో అమ్మేస్తాం. ఎంత ధర పలుకుతుందమ్మా బీరకాయలు 10 కిలోలకి? 10 కిలోలకి స్టార్టింగ్ లో అయితే 70 రూపాయలు అయింది సార్. ఇప్పుడైతే 80 రూపాయలు, 40 రూపాయలు కేజీ పోతుంది. ఓకే, అంటే మీరు మధ్యవర్తులకు అమ్ముతారా లేకపోతే మీరే ఇక్కడ కూర్చొని అమ్ముకుంటారా? కూర్చొని అమ్మం సార్, మధ్యవర్తులు వస్తే వాళ్ళకి అమ్మిస్తాం. యువ రైతు చందు కూడా ఉన్నారు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చెందిన నాదర్గుల్ ప్రాంతం నుండి. వారు అక్కడ దోస, కీర దోస లాంటివి ఎక్కువగా పండిస్తారు. వాటిని కూడా ఇక్కడ విక్రయించడానికి వెళ్ళినటువంటి అవకాశాలను పరిశీలించడానికి వచ్చారు. వారితో మాట్లాడదాం. చెప్పండి చందు గారు, మీరు నాదర్గుల్లో అంటే ఎలాంటి కూరగాయల్ని పండిస్తారు? మరి రోజు ఇక్కడ అంటే ఏ విషయం మీద ఇక్కడికి వచ్చారు? నేను సాధారణంగా కీర ఉన్న దోసకాయ పండిస్తాను. ఇక్కడ బీరకాయ ఉన్న కాకరకాయ, పందిర్ల మీద బాగా క్వాలిటీ వస్తాయంటే వాళ్ళ రైతుల్లో మాట్లాడదామని కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. అంటే ఆ ప్రాంతంలో మీకు ఎల్బీ నగర్ లో అతిపెద్ద మార్కెట్ ఉంటుంది, అక్కడికి ఇక్కడికి తేడాలు ఏమున్నాయంటే రేట్ల పరంగా ఏమన్నా తేడా అనిపిస్తుందా? తేడా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ గా అమ్మితే మేము ఎక్కువ రేట్ వచ్చే ఛాన్స్ ఉందంటే ఇక్కడ కనుక్కోవడానికి వచ్చినాము. అక్కడ అనేది మనకి పొద్దున మార్కెట్ కాదు, అది పొద్దున ఇవాళ తెంపితే సాయంత్రం నైట్ వరకు అక్కడికి వెళ్తుంది. మళ్ళీ పొద్దున వాళ్ళు మార్కెట్ చేస్తారు. అంటే ఇక్కడ 1 డే వేస్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ వాళ్ళు ఏమైనా రేట్ ఎక్కువ వస్తుందా లేదా కనుక్కోవడానికి వచ్చాను అక్కడికి. అయితే ఇంకెవరన్నా రైతులు ఏమన్నా కనబడితే వాళ్ళతో కనుక్కొని ఇక మరి ఎట్లుంది మాకు కూడా వర్కౌట్ అయితే మేము కూడా ఇక్కడికే మా కూరగాయలు ఇక్కడికి తీసుకొద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాము. అంటే ప్రధానంగా రైతులు వరి వైపు మొగ్గు చూపుతారు. మనకి నీటి వసతులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కూరగాయలు పండించాలంటే కొద్దిగా శ్రమతో కూడుకున్న పని, అలాగే వాటిని విక్రయించడం కూడా ప్రతిరోజు శ్రమ కోర్చాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కూరగాయలు పండిస్తే రైతులకి గిట్టుబాటు అవుతుందా? అవును, ఈ కూరగాయలు అనేది చాలా వర్కౌట్ అవుతుంది అండి. కాకపోతే ఏంటంటే మనమే సొంతగా మార్కెటింగ్ చేసుకునే ఒక ఆలోచనతో ఉంటే
అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. పంటలు కాకుండా కూరగాయలను పండించడానికి రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మెయిన్గా టెక్నాలజీ అండి. ఇప్పుడు ఒక 5 ఎకరాల నుంచి ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి ఉన్న ట్రాక్టర్ కానీ, ట్రాక్టర్ మీద సబ్సిడీ కానీ, ఎక్విప్మెంట్ మెయిన్ ఎక్విప్మెంట్ ఉంటే సొంతగా ఒక్కలే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు చేసుకోవచ్చు. ఈ ప్లాంటేషన్ కానీ, ఏదైనా మధ్యలో ఇంటర్ కల్టివేషన్ కానీ ఏదైనా సొంతగా చేసుకునే ఉంటాయి. ఇప్పుడు కూలీలు కూడా ఎక్కువ రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేరు, మళ్ళీ కూలీ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి. అలాంటప్పుడు మనకి ఎక్విప్మెంట్ టెక్నాలజీ అది అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు, ఇక్కడ ఎప్పటి నుండి విక్రయిస్తున్నారు, ఇక్కడ విక్రయించడంతో మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు అవుతుందండి బాగానే. చాలా ఇది ఇంచుమించు తగ్గితే 10 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను ఇక్కడ, 15 సంవత్సరాల నుంచి బాగానే ఉందండి, గిట్టుబాటు బాగా. సో మరి కూరగాయలని ఇక్కడ విక్రయించడానికి బదులుగా ఇంతకుముందు మీరు వేరే చోట ఏదైనా ప్రయత్నించారా? అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? ఇంక ముందర కమిషన్ చేసేవాళ్ళని వాళ్ళు అన్న రేటుకి అమ్మవలసి వచ్చేది, ఇక్కడ అయితే మన అన్న రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మనం అమ్ముకున్నాం వల్ల దాని మీద బాగుండేది అండి. అప్పుడు మీద ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు అంటే దళారులకు నేరుగా విక్రయిస్తారా, లేకపోతే మీరు చిరు వ్యాపారులకి హోల్సేల్ గా అమ్ముతారా? ఎలా అమ్ముతారు? హోల్సేల్ కూడా అమ్ముతామండి, సిరి వ్యాపారాలకు కూడా అమ్ముతాం. 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు నాటి సిరి వ్యాపారాలకు కూడా అమ్ముతాం. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మీరు క్యాప్సికమ్ పండించారు కదా, క్యాప్సికమ్ 10 కిలోలు ఎలా రేట్ ఉంది? 10 కిలోలు కిలో 70 రూపాయలు చేసి అమ్ముతున్నాం. 10 కిలోలు 700. అమ్మా, ఏం కూరగాయలు పండిస్తున్నారమ్మా మీరు? ఏ ఊరు మీది? అడ్రస్పల్లె సార్. ఏం కూరగాయలు పండిస్తున్నారు? దొండకాయలు పండిస్తున్నాం. ఓకే, గిట్టుబాటు అవుతుందా మరి? దొండకాయ వెళ్తలేదు సార్, కిరాయిలు వెళ్తలేవు. ఎట్లా కిలో పోతున్నాయి? ఇది అంటే 10 కిలోలకి 5 రూపాయలకి కిలో పెడుతుంది ఇది. మరి మార్కెట్ లో, బహిరంగ మార్కెట్ లో 20 రూపాయలు 25 రూపాయలకు పావు కిలో. లేదు లేదు లేదు, మాకు అసలు మా తానే కొనబోతున్నారు, వాళ్ళు బతుకుతారు. మాకు 200 పెట్టినందుకు 20 కిలోల కవరకు 150 ఇస్తావా అంటాడు. నేను వాటా కిరాయి ఏమి ఇవ్వాలి, నేనేం కొనుక్కోవాలి ఇంటికి. పాటు చేర్యాలకు చెందినటువంటి ప్రవీణ్ రెడ్డి రైతున్నారు. వారు పండించినటువంటి బొప్పాయి అలాగే సొరకాయని విక్రయించడానికి మన వంటి మామిడి మార్కెట్ కు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్ రెడ్డి గారు చెప్పండి, మీరు బొప్పాయి ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు? మీకు గిట్టుబాటు అవుతుందా? బొప్పాయి అన్నది మార్కెట్ లో ఇచ్చే రేటుకి మాకు ఇక్కడికి వర్కౌట్ కావట్లేదు. అక్కడ 40 రూపాయలు అమ్మినా మేము ఇక్కడ 10-12 రూపాయలే తీసుకుంటున్నారు. మార్కెట్ యార్డ్లకి డైరెక్ట్ వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర 10% కమిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిందే రేటు, బండి తీసుకొని వెళ్తే రిటైల్ గా అమ్మాలి అంటే ఇలా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పి చూసినా బొప్పాయి అమ్ముకోవడానికి కష్టంగానే ఉంది మార్కెట్ ఇప్పుడైతే. మీకు మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మోర్, రత్నదీప్ ఇలాంటి కొన్ని రీటైల్ చైన్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా బైబ్యాక్ కి సంప్రదించి మీకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? రత్నదీప్ వీటికి అంత కాంట్రాక్ట్ బేస్ 1 year తీసుకుంటున్నారు. బయట బయర్స్ దగ్గర నుండే తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి డైలీ సప్లై కింద ఫస్ట్ క్వాలిటీ ఈ రోజు వేసిన మాలు రేపు చూసుకొని రిటర్న్ మాకు ఇది కావాలి ఇది వద్దు అని చేస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల రైతుకి డైరెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు అలా మార్కెట్ నుండి తీసుకోవడం వల్ల మాకు లాస్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి బొప్పాయి పండిస్తున్నారు? మరి కూరగాయలు పండించడం అనేది చాలా కొద్దిగా జూదం లాగా తయారైపోయింది. ఎప్పుడు రేట్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు మనం టమాటా చూసుకోవచ్చు, ఉల్లిగడ్డ తీసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో బొప్పాయికి ఎలాంటి మార్కెట్ ఉంది? సార్, వ్యవసాయం చేస్తే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో తప్పించి ఎక్కడ చదివించుకోవడానికి కూడా లేదు సార్. నేను 20 ఎకరాల రైతుని, కానీ వ్యవసాయం నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు బిజినెస్ ఉంది. బిజినెస్ వదిలేసి ఇంట్రెస్ట్ గా వ్యవసాయంకి వచ్చేసేసి బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇవన్నీ ప్రాసెస్ చేశాను. కానీ ఏమీ లాభం లేదు. లాస్ట్కి పెట్టిన ఈఎంఐ కట్టడానికి బ్యాంకులో వెళ్ళట్లేదు. ప్లస్ ఇక్కడికి వచ్చి అమ్మితే ఏం లేదు. కూరగాయలు అమ్ముకుంటే 5 రూపాయలకు కూడా సొరకాయ వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడికి తీసుకొని వస్తే ట్రాన్స్పోర్ట్ ఏం కావాలి, లేబర్ ఏం రావాలి. ఇది మా పరిస్థితి. వ్యవసాయం చేయడం బంద్ చేయడం బెటర్ అని అనుకుంటున్నాను. నా సలహా అయితే అదే. అంటే సాధారణంగా గ్రామాల్లో కూలీల కొరత ఉంటుంది. మరి అలాంటిది కూరగాయల విషయానికి వస్తే కొద్దిగా కూలీల అవసరం అనేది చాలా ఉంటుంది. మరి మీ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? కూలీలు రావడానికి 300 రూపాయలు ఒక లేబర్ ఆడవాళ్ళకి కూలీ తీసుకుంటున్నారు. ఆటో ఛార్జ్ సపరేట్, అదొక 100 రూపాయల వరకు పడుతుంది. 400 రూపాయలు పడుతుంది. 400 రూపాయలు పడితే కూరగాయలు తెంపడానికి రావాలంటే వాళ్ళు 2-3 గంటలే తెంపాలి. మార్కెట్కి 8-8:30 మార్నింగ్ వస్తే తప్ప మాకు ఇక్కడ అమ్ముకోవడానికి కుదరట్లేదు. 10:30-11 కల్లా మార్కెట్ అయిపోతుంది. సాయంకాలం మార్కెట్ యార్డ్లో ఇక్కడ వీళ్ళు అమ్మనివ్వరు. ఓన్లీ మార్నింగ్ అమ్మాలి అంటారు.
కొంతమంది బయర్స్ కొనేసి వచ్చి కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాంటి వాటికి రైతు అనేది తట్టుకోవట్లేదు. జెన్యున్ గా గవర్నమెంట్ చెయ్యాలని అనుకుంటే రైతుకి పాస్బుక్ ఉన్న వాళ్ళకి పాస్లు ఇవ్వండి, డైరెక్ట్ అమ్ముకోవడానికి జెన్యున్ గా పెట్టండి, మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు కానీ. అప్పుడు రైతు అనేవాడు అమ్ముకోవడానికి వస్తుంది. 10 లక్షలు 20 ఎకరాలు చేసిన రైతుకి రైతు కూలీకి సంవత్సరానికి 15 లక్షల నుంచి 20 లక్షలు పంచుతున్నాము. అటువంటిది ఒక గవర్నమెంట్ రైతుకి ఇచ్చే సబ్సిడీలు ఏమి ఇస్తున్నాడు? ఎక్కడ ఇవ్వడు. ఇచ్చేది రైతుకి ఎంతసేపు వచ్చేసేసినా రైతుకి మేము ఇది చేసాం అది చేసామని పేపర్లో చూపిస్తున్నాడు. 2 ఎకరాలు ఉన్న రైతు ఒక బండి వేసుకొని కిరాయికి తీసుకొని ఇక్కడికి రాడు. ఇక్కడికి బండి రావాలి 60-70 కిలోమీటర్లు అంటే 4,500 కిరాయి అవుతుంది. మనతో పాటు ములుగుకు చెందినటువంటి మరొక రైతు బాలరాజు గారు ఉన్నారు. వారు టమాటోతో పాటు అలాగే పొట్లకాయ ఇలాంటి కూరగాయలు కూడా పండిస్తూ ఇక్కడ విక్రయిస్తుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాలరాజు గారు, మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు, ఎప్పటి నుండి ఇక్కడ విక్రయిస్తున్నారు, మీకు ధర గిట్టుబాటు అవుతుందా? మేము రైతు బిడ్డమే. మేము చిన్నప్పటి నుంచి కూడా మేము కూరగాయలు పండిస్తున్నాము. టమాటా, చిక్కుడు, పొట్లకాయ అన్న కూరగాయలు అన్నీ పండిస్తామండి. ఎప్పుడైనా ఇక్కడికి మన వంటిమామి మార్కెట్లో తీసుకొచ్చి విక్రయిస్తాం. అంటే ఇప్పుడు టమాటా జనరల్ గా మీకు ఎండాకాలంలో ఎక్కువ రేటు పలుకుతుంది కదా, మరి వర్షాలు పడ్డాయి, ఇప్పుడు ఏమైనా తగ్గిందా? టమాటాతో ఏమైనా గిట్టుబాటు అవుతుందా లేదా? తగ్గిందండి. ఇంతకు ముందుకు 1400, 1800 దాకా వలికిన ధర 1 వీక్ లో ఏకదం డౌన్ అయిపోయింది. ఇప్పుడు 550కి అమ్ముకునే పరిస్థితి మాకు వచ్చింది. మరి అలాగే కూరగాయలను పండించి అమ్మడం కూడా ఒక జూదం లాంటి ప్రక్రియ అయిపోయింది. సో మరి రైతులకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కావాలంటే ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించాలి మీకు? రైతులకు గిట్టుబాటు ధర కలిగించాలంటే కొంచెం మార్కెట్లో అన్ని వసతులు మార్కెట్ యార్డ్ చూసుకోవాల్సి వస్తుంటది. ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని మామిడి గ్రామానికి సంబంధించిన తాజా మాజీ సర్పంచ్ గారు మహేష్ యాదవ్ గారు ఉన్నారు. వారు కూడా వివిధ రకాల కూరగాయలు పండిస్తూ ఈ మార్కెట్ ద్వారా అమ్ముతా ఉంటారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మహేష్ యాదవ్ గారు, మీరు ఎలాంటి కూరగాయలు పండిస్తారు, ఇక్కడ ఎప్పటి నుండి అమ్ముతున్నారు, ఇక్కడ అమ్మడం ద్వారా మీకు గిట్టుబాటు అవుతుందా? ఇక్కడ ఒంటిమామిడి మార్కెట్ ఏఎంసీ చైర్మన్ గారు ఇంతకుముందు జాయిర్భాయ్ గారు ఉండే. మంచి మాకు ఫార్మర్స్కు చాలా మందికి ఉపాధి అమ్ముకోవడానికి ఫార్మర్స్ మన రైతు బజార్ నుంచి వచ్చి అంగళ్ళ వచ్చి చాలా మందిగా మాకైతే ఫార్మర్స్కి అయితే మంచి గిట్టుబాటు ధర ఉంది. మాకు ఇంకా ఇట్లా రోడ్ల మీద కాకుండా మాకు మంచిగా రైతు బజార్ కట్టియాలని మా విలేజ్ తరఫున మా మండల తరఫున అందరినీ కోరుతున్నాను నేను. మరి మీరు 5 సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు. ఇదే ఊరు, ఇంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. హైదరాబాద్ కి దాదాపు సగం జనాభాకి ఇక్కడ నుండే కూరగాయలు వెళ్తుంటాయి కదా, మరి మీరు ఈ మార్కెట్ ని మరింతగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రజాప్రతినిధులకు ఏమైనా వినతులు సమర్పించుకున్నారా? మేము చర్యలు తీసుకున్నామండి. ఇంతకుముందుకు ఏంటంటే లోపలికే ఇంతకుముందు చిన్న మార్కెట్ ఒంటిమామిడిలో ఉండే, ఊర్లో ఉండే. ఆ ఒంటిమామిడికి వచ్చి చిన్న ఇది మార్కెట్ కొచ్చుట్లా ట్రేడర్స్ ఉంటారు కదా, మార్కెట్ పెద్ద కాంటోళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టి ఈ రైతులందరూ రోడ్డు మీకు ఎక్కేయడం జరిగింది. కానీ మాకు మొన్న సలహా ఏంటంటే మాకు రైతు బజార్ కట్టిస్తారని చెప్పి ఇంటిమేషన్ ఉన్నదండి. కొంచెం మాకు పొద్దుగల ట్రాఫిక్ సమస్య బాగా ఉంది. కొంచెం పోలీసులు రెస్పాన్స్ చేసి లోపల ప్లేస్ మస్తు ఉంది మార్కెట్లో. కొంచెం అందరూ రైతులు ప్లస్ కొనేటోళ్ళు అందరూ కలిసి సహకరిస్తే మార్కెట్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మా ఒక ఆలోచన. చూసారుగా, ఇది వంటి మామిడి వెజిటేబుల్ మార్కెట్ పరిస్థితి. వందలాది రైతులు పరిసర గ్రామాలు మరియు మండలాల నుండి వారు పండించినటువంటి పంటను నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి చిరు వ్యాపారులకు విక్రయించి వారు అధిక ధరలను పొందుతున్నారు. రైతులైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారికి మార్కెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే దళారుల బెడద లేదని. కెమెరామెన్ రమేష్ తో కృష్ణారెడ్డి, సుమన్ టీవీ, సిద్దిపేట.